చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. ఎస్, మొత్తానికి శ్రీవర్షిణి ఎపిసోడ్ ఒక ఎండ్ కార్డ్ పడిందనే చెప్పాలి. మార్చి 22వ తేదీన ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి శ్రీవర్షిణి తన సోదరులు విష్ణు అలాగే శ్రీహర్ష ఇద్దరూ కూడా ప్రాణాలకు తెగించి లేడీ అఘోరి చెర నుంచి బారి నుంచి తప్పించినటువంటి పరిస్థితి. ఒక ఆడపిల్ల జీవితానికి పునాది వేశారనే చెప్పాలి. తన జీవితానికి సమాధి కాకుండా పునాది వేశారు. దీనికి సంబంధించి నెంబర్ 1 టీం ఏదైతే ఉందో మేము ఫస్ట్ నుంచి ఈ యొక్క కేసుని చాలా సీరియస్గా తీసుకున్నాం. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు తల్లి కానీ తండ్రి కానీ తన సోదరుడు శ్రీహర్ష కానీ సొంత అన్న కాకపోయినా తను ఎంతో బాధ్యత తీసుకున్నాడు విష్ణు. వీరంతా తన ఆచూకీ కోసం వెతికి ఒక తెల్లవారుజామున లేడీ అఘోరి చెర నుంచి విముక్తి కలుగజేశారు. ఇప్పుడు ప్రస్తుతం శ్రీవర్షిణి దగ్గర నెంబర్ 1 న్యూస్ టీం ఉంది హైదరాబాద్లో. భోపాల్ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. వారితో మనం ఉన్నాం. మరికొద్ది గంటల్లో వారు ప్రయాణం అనేది విజయవాడకు సాగుతుంది. ఒక ఆడపిల్లకు జరిగినటువంటి అన్యాయం, ఎన్నో రకాల నిందలు వేశారు, ఎన్నో రకాల అవమానాలు. తల్లి తండ్రి నిజంగా ప్రతి క్షణం ఒక నరకంగా వారి యొక్క దినచర్యను గడిపినటువంటి పరిస్థితి. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తన ఆచూకీ తెలియదు. ఇలా ఎన్నో రకాలుగా వారు నరక యాతన అనుభవించారు తన ఆడ కూతురి కోసం. మరి ఈరోజు శ్రీవర్షిణి ఉంది. మేము కూడా నిజంగా కుటుంబ సభ్యులకు కానీ ముఖ్యంగా ప్రాణాలకు తెగించి రక్షించినటువంటి విష్ణు, ఆయన బ్యాక్ ఎండ్ ఉండి అతను ఇచ్చినటువంటి సపోర్ట్ అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అలాగే శ్రీహర్ష కూడా నిజంగా చాలా గొప్ప అంశంగా మనం ఇది చెప్పుకోవాలి. అసలు శ్రీవర్షిణి ఎలా గడిపింది, ఆ క్షణాలు కానీ ఆ గంటలు కానీ ఆ రోజులు కానీ, ఏ రకంగా తన జీవితాన్ని ఈ యొక్క 10 రోజుల పాటు గడిపిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ మాటల్లో. ముందుగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే సురక్షితంగా బయటపడ్డావు లేడీ అఘోరి నుంచి, చెర నుంచి. ఎన్నో మాటలు అన్నారు, ఎన్నో నిందలు వేశారు. నీకు ఏమనిపిస్తుంది? అంటే నేను నా ఇంటికి వెళ్తున్నాను, నా అన్న వాళ్ళు నన్ను రక్షించారు అనే ఫీలింగ్ నీలో ఉందా? ఉందా అంటే నా ఇష్ట ప్రకారం వెళ్ళాను కాబట్టి వాళ్ళకి నచ్చలేదు. ఓకే, కనుక్కొని తీసుకొచ్చారు. ఇప్పుడు మా ఫ్యామిలీ తీసుకొచ్చారు కాబట్టి ఓకే, నేను ఆలోచిస్తాను మా ఫ్యామిలీ గురించి కూడా. అంటే ఒక వయస్సుకు వచ్చినటువంటి ఆడపిల్ల ఇంట్లోంచి అలా వెళ్ళిపోతే ఎవరికైనా సరే బాధాకరమైనటువంటి విషయం. నువ్వు ఆలోచించలేదు, ఓకే నీకు ఒక ఆధ్యాత్మిక చింతన అనేది ఉంది, కానీ ఆ విధంగా చేయకూడదు అనేది నీకు అనిపించలేదా? అనిపించింది, బట్ అంటే నా ఇష్టం, నాకు కూడా ఇష్టాలు ఉంటాయి కదా అన్నట్టు నేను వెళ్ళిపోయాను. అప్పుడు పేరెంట్స్ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? నువ్వు అన్నయ్య పక్కన ఉన్నావు, అలాగే అన్నయ్యగా పిలుస్తున్నటువంటి విష్ణు, అలా మీ మదర్ ఫాదర్తో మాట్లాడావు. అంటే ఏ రకమైనటువంటి నీకు భావన కలిగింది? ఎటువంటి ఫీలింగ్ ఉంది? అంటే నా ఇంటికి నేను వచ్చాను, నా సొంతల దగ్గరికి నేను చేరాను అనే ఒక ఆలోచన ఏమైనా ఉందా? డెఫినెట్లీ ఉంటుంది అది ఎవరికైనా కానీ. అంటే చాలా రోజుల తర్వాత వస్తున్నాం కాబట్టి, చూస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఆ ఫీల్ అనేది ఉంటుంది. బట్ యా ఓకే, ఐఎమ్ ఆల్సో థింకింగ్ ఫర్ మై ఫ్యామిలీ. అంటే ఈ 10 రోజుల పాటు ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ? ఉన్నటువంటి ప్రతి క్షణం నువ్వు ఒక రకమైనటువంటి పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేసావు. నువ్వు చెప్పకపోయినా అందరికీ తెలిసినటువంటి విషయం. నీ నవ్వే చెబుతుంది దానికి సమాధానం. ఏ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు, కొంచెం సాధన నేర్చుకున్నాను, టెంపుల్స్కి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను జ్యోతిర్లింగాలు. ఓకే, ఇప్పుడు నీపై వస్తున్నటువంటి ఆరోపణలు, లేడీ అఘోరి దగ్గర లక్షల రూపాయలు తీసుకున్నాను, అలాగే శ్రీవర్షిణి తల్లిదండ్రులు లేడీ అఘోరి దగ్గర నుంచి లక్షలాది రూపాయలు తీసుకుంది, అలాగే ఒక స్థలం కొనిచ్చింది అని వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం ఎంత?
ల్యాండ్లు లక్షలైతే సహాయం చేయలేదండి. ఏదో చిన్న చిన్న అవసరాలు నా ఫీజు కట్టడం అలాంటివి చిన్న ఇంట్లోకి సరుకులు అలాంటివి తెప్పించడం అలాంటివి చేశారు. అంతే. లక్షలు, స్థలాలు అవేమి ఇవ్వలేదు. అంటే నీకు ఆల్రెడీ ఇప్పుడు ఏజ్ 23, 23 ఏళ్ళు వయసు వచ్చినటువంటి అమ్మాయి బ్యాక్ అంటే పరిస్థితులు ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్ని ఆలోచించకుండా ఇప్పుడు మన సమాజంలో ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ఒక ఆడపిల్ల ఒకరిని గుడ్డిగా నమ్మితే తన జీవితం ఏ రకమైనటువంటి అధోగతి పాలవుతుందనేది చూస్తాం. నీకెందుకు ఆ విచక్షణ అనేది లేకుండా పోయింది? ఎందుకంటే నేను నమ్మాను కాబట్టి నాకు ఆ ఆలోచన రాలేదు. ఇప్పుడు మరి ఇప్పుడేమనిపిస్తుంది? ఈ విధంగా చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా అంటే నేను ఆలోచిస్తాను మా ఫ్యామిలీ గురించి. ఇప్పుడు తీసుకొచ్చారు కదా, ఓకే చేంజ్ అయ్యి ఆలోచిస్తాను. శ్రీవర్షిని, పాత శ్రీవర్షిని మేము చూడొచ్చా? మీ కుటుంబ సభ్యులు చూడొచ్చా? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత లేడీ అఘోరిని తిడుతున్నారు. తాను అసలు అఘోరీ కాదు, అఘోరీ మాత అలా బిహేవ్ చేయదు, బయటికి రాదు, మద్యం సేవించదు, సిగరెట్లు కాల్చదు, రకరకాలుగా వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో నీకేమనిపిస్తుంది? అంటే సనాతన ధర్మం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, ఒక మతం కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఒక హిందూ ధర్మానికి మంచిగా ఉండాలి అని చేసుకునే ఆలోచన ఉండొచ్చు. కానీ ఈ అటువైపు నువ్వు ఎందుకు వెళ్ళావు? లేడీ అఘోరీ ఒక మంచి మనిషి కాదు అనేది నీకు తెలుసు, అయినా సరే నువ్వు ఆ రకమైనటువంటి బాటను, ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నావు? తెలుసు అంటే నాకు ఫస్ట్ నుంచి ఏం తెలియదు. పరిచయం దగ్గర నుంచి నా దగ్గర జెన్యున్గానే ఉన్నారు. సో అందుకని నేను జెన్యున్గా నమ్మాను. అందుకని ఇంకా నాకు సాధన నేర్పిస్తారు అని చెప్పని నేను వెళ్ళడం జరిగింది. పాత వర్షన్ చూస్తారా అంటే డెఫినెట్లీ చూస్తారు, బట్ ఇట్స్ టేక్ సమ్ టైం అంతే. ఓకే, ముందుగా థ్యాంక్స్ ఆ మాట చెప్పినందుకు. పాత వర్షన్ చూస్తారని అంటే ముందుగా ఇప్పుడు మనకి చూస్తే కనుక లేడీ అఘోరీ 2 సార్లు మీ ఇంట్లో షెల్టర్ తీసుకుంది. ఆ తీసుకున్న టైంలో నేను అఘోరీ మాతనని చెప్పి మద్యం తెప్పించుకుంది, సిగరెట్లు కాల్చింది. అప్పుడు కూడా నీకు తన ప్రవర్తన మీద కానీ లేకపోతే తన ఆలోచన విధానంపై ఒక నిర్ణయం అనేది తీసుకోలేకపోయావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరీ అంటే స్మోక్ చేస్తారు, గంజాయి కొడతారు, డ్రింక్ చేస్తారు. ఆ విధిలో నేను ఆలోచించాను కానీ నేను తప్పుగా అయితే ఆలోచించలేదు. పంచవరాలు సంథింగ్ ఏదో అంటారు కదా అఘోరీల్ది. మద్యం, మాంసం, మత్స్య అని చెప్పని చెప్తారు ఒక 5. అవి డెఫినెట్లీ ఉంటాయి అఘోరీకి. సో ఆ థాట్లో నేను ఆలోచించాను కానీ ఆమె ఎప్పుడు గంజాయి అయితే కొట్టలేదు మా ముందు. మీరు ఈ 10 రోజులు ఎక్కడున్నారు? అంటే కొన్ని ఇష్యూస్లో కూడా మీరు మాట్లాడినటువంటి సందర్భంలో పెట్రోల్ బంక్నే మేము ఆశ్రయంగా చేసుకున్నాం అని చెప్పినారు కదా, దానికి సంబంధించి ఎలా మీరు దినచర్య అనేది గడిచింది? అంటే నా వాష్రూమ్స్ అవి వెళ్ళాలి అంటే మాత్రం పెట్రోల్ బంక్లో ఉండేవాళ్ళం. నైట్ స్టే మాత్రం నిద్రపోవడానికి పెట్రోల్ బంక్లోనే ఏదో ఒక పెట్రోల్ బంక్ చూసుకుని అక్కడ తినేసి పడుకొని మార్నింగ్ మళ్ళీ జర్నీ చేసేవాళ్ళం. అలాగే మా రోజంతా గడిచింది. భక్తులు వచ్చేవాళ్ళు, ఎంతోమంది దక్షిణ ఇచ్చేవాళ్ళు. వాళ్ళే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసి ప్రసాదాల్లాగా అలాగ ఇచ్చేవాళ్ళు, అవే తినేవాళ్ళు. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం ఎంత? ముఖ్యంగా శ్రీవర్షినికి 10 కోట్లు విలువైనటువంటి విల్లా ఇచ్చింది లేడీ అఘోరీ. అలాగే డబ్బులు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఇచ్చింది. అందుకే శ్రీవర్షిని అట్రాక్ట్ అయ్యింది, ట్రాన్స్లో పడిపోయింది, ఒక మభ్య పెట్టింది, డబ్బు అనే ఆశ చూపించి అనేది ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. దానికి సంబంధించి ఆరోపణలు, విమర్శలు కూడా గుప్పిస్తున్నటువంటి సందర్భంలో నీ కామెంట్ ఏంటి? తను ఆ విధంగా చూసిందా? లేదు, తను నాకేం డబ్బులు ఇవ్వలేదు, నేనేం డబ్బులు తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ అసలు లేదు నాకు. డబ్బు ఆకర్షణ అయితే నేనేం అవ్వలేదు. సరే, ఇప్పుడు రిమైనింగ్ లైఫ్ ఏ రకంగా లీడ్ చేద్దాం అనుకుంటున్నావు? ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి లైఫ్లో అయినా సరే ఒక తప్పు అనేది జరుగుతుంది. అలాగే నా లైఫ్లో కూడా జరిగింది అనుకుంటాను. పాస్ట్ ఈజ్ ద పాస్ట్. ఇప్పుడు పాస్ట్ మర్చిపోయి ప్రజెంట్లోకి వచ్చి ప్రజెంట్ నుంచి ఫ్యూచర్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. అంటే నీ కెరీర్ మీద ఒక ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసుకొని నీ బంగారు భవిష్యత్తుని ఒక మంచి విధానంలో ఉన్నత ఆలోచనలు, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే ఒక ఏమన్నా ఎయిమ్ ఉందా? ఒక 1 month మంచిగా రెస్ట్ తీసుకొని తర్వాత ఆలోచిస్తాను. ఉంటాయి, ఏం ఉంది, బట్ ఇప్పుడే కాదు. ఒక 1 month గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేస్తాను. అంటే నీ లైఫ్లో గోల్ ఏంటి? ప్రధానమైనటువంటి గోల్
యాంకరింగ్ అవి చేశాను కదా, అంటే మూవీస్ బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అవి ట్రై చేస్తాను. బీటెక్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ. మీ ఫాదరు, మదరు, బ్రదరు, అలాగే ఇంకో బ్రదర్ విష్ణు, ఈ నలుగురు గురించి నువ్వేం చెప్తావు? ఫ్యామిలీ అంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఏమి ఉండదు, నాకు ఇష్టమే. బట్ కాకపోతే నాకు కోపం ఎక్కడ వచ్చిందంటే, నా ఇష్టాన్ని వాళ్ళు ఒప్పుకోలేదన్న దగ్గర కోపం వచ్చి వెళ్ళిపోయాను అంతే. ప్రస్తుత కాలంలో ఈ నీలాంటి వయసు ఉన్నటువంటి అమ్మాయిలు గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్ముతున్నారు. ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోతున్నటువంటి పరిస్థితి, కొంతమంది అయితే ఆ యొక్క ప్రేమోన్మాదుల చేతిలో బలైపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం, ప్రతిరోజు వార్తలు చూస్తున్నాం. ఇలాంటి వారికి శ్రీవర్షిని ఇచ్చే మెసేజ్ ఏంటి? మారినటువంటి శ్రీవర్షిని, మారనటువంటి శ్రీవర్షిని కాదు. అంటే ఇప్పుడు మారినటువంటి వర్షిని ఇచ్చినా, మారని వర్షిని ఇచ్చినా కానీ ఏమనుకుంటారంటే, ఆ తప్పు నేను చేశాను కాబట్టి నాకు ఒక గిల్టీ ఉంటుంది. ఈ క్వశ్చన్కి అయితే నేను ఏం మెసేజ్ ఇవ్వలేను, వాళ్ళే అర్థం చేసుకోవాలంతే. నా ఒపీనియన్ అంటే పేరెంట్స్ మాట విని ఒప్పించుకొని చేసుకుంటే బెటర్ ఏమో అని నేను అంటాను అంతే. ఫైనల్గా నీ ఏం చెప్తావు? ఈ జర్నీ మళ్ళీ రెస్క్యూ చేయటం ఒక రకమైనటువంటి ఒక ఏదో సినిమా తలపించే విధంగా ఈ యొక్క స్టోరీ ఉంది కాబట్టి నువ్వే చెప్పు అసలు ఏంటి? మళ్ళీ ఏదో చెప్తుంది లేడీ అగోరి, మళ్ళీ వస్తుంది శ్రీవర్షిని ఖచ్చితంగా, నేను ఆశ్రయం కల్పిస్తా, తను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి రకరకాల కామెంట్స్ తనే చేస్తుంది. ఇవాళ కూడా 2 వీడియోలు పెట్టింది. ఏమో అండి, అదంతా నాకు తెలీదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చాను కాబట్టి ఆ ఫ్యామిలీ గురించి అయితే ఆలోచిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. శ్రీహర్ష, మనకి శ్రీహర్ష వాళ్ళ బ్రదర్ ఉన్నారు, అతనితో కూడా మాట్లాడి రెస్క్యూ చేసినటువంటి ఆ యొక్క పరిస్థితి అది ఎట్లా ఉంది ఏంటనేది కనుక్కున్నాం. శ్రీహర్ష చెప్పండి, మీ సోదరి మీ చెంతకు వచ్చింది, ఎలాంటి చింత లేదనే అనిపిస్తుందా? లేదండి, తను ఇంకా క్యూర్ అవ్వలేదని అనుకుంటున్నాను నేను. కొంచెం మాటల్లో కూడా కొంచెం తేడా ఉంటుంది. మనతో ఉన్నంతసేపు ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుందేమో, కానీ తర్వాత తన బాడీలో ఉన్న మందుల వల్ల దేనివల్ల కానీ తను మళ్ళీ అంటే అబ్నార్మల్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకటి ఏదైనా ట్రీట్మెంట్ చేయాల్సిందేను. మీరు కావాలంటే చాలామంది యూట్యూబ్లో కూడా తన ఫోటోలు చూసిన గురువు గారి పేరు నాకు అంత గుర్తులేదు, ఆయన కూడా చాలా డేంజర్ ఉంది, తన కడుపులో మందు అయితే కంపల్సరీ ఉంది అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఒకసారి చూపించుకొని ఒకసారి వాళ్ళకి చూపించాలని అనుకుంటున్నాము. అలాగే ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాము. మా స్టూడియోకి వచ్చినప్పుడు మీరు ఒక మాట అన్నారు, మా చెల్లికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఏదైనా చేసుకున్నాను. కానీ ఎక్కడైనా సరే తోబుట్టు అనేది ఒక రక్త సంబంధం, అది ఎక్కడికి పోదు. ఆ విధంగానే మీరు మీ సోదరు కోసం విష్ణు గారి సహాయం తీసుకొని మీ బ్రదర్గా ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. ఈ రోజున ఫలితం దక్కింది. ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? చాలా హ్యాపీగానే ఉందండి. కాకపోతే తను ఇలా చెడు మార్గంలోకి వెళ్తే మాత్రం నాకు అంతగా నచ్చలేదు, కొంచెం బాధగానే ఉంది. ఇప్పుడు కొంచెం పేరు కొంచెం పాడవడం అనేది జరిగింది కదండి, అందుకని కొంచెం బాధగానే ఉంది. కాకపోతే తను ఇలా మళ్ళీ మామూలుగా అయిపోయి అన్న అమ్మ అంటూ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి అనుకున్నాను. మీరు చూస్తుంటే తన లేడీ అగోరి వీడియోస్లో కూడా నాకు వచ్చు మందు పెడతాం వచ్చు, కానీ నేను వర్షినికి పెట్టలేదన్నాను. ఇప్పుడు మనకి బండి నడపడం వచ్చు కానీ రాంగ్ రూట్లో వెళ్ళలేదంటే ఎవరైనా ఊరుకుంటారండి? ఎవరైనా నమ్ముతారా చెప్పండి? రాంగ్ రూట్లో వెళ్ళాడు, నాకు బండి నడపడం వచ్చు కానీ నేను రాంగ్ రూట్లో వెళ్ళలేదంటే ఎవరైనా నమ్ముతారా? అలాగే నాకు మందు పెడతాం వచ్చి నేను మందు పెట్టలేదంటే ఎవరైనా నమ్ముతారా? మేము ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్లో హోటల్లో రూమ్ తీసుకుని ఉండడానికి కూడా కారణం మా అన్నయ్యకి బాగోలేదు కాబట్టి ఇక్కడ ఆగాము. ఇప్పుడు తను హాస్పిటల్కి వెళ్ళాడు, ఇప్పుడు నేను వెళ్ళి పికప్ చేసుకుంటూ వెళ్తాను. మేము ఇద్దరం కలిసి వెళ్తాం, తను ఒక్కదనే వదలను నేను. కాబట్టి నేను తను పికప్ చేసుకుని వెళ్ళి అన్నయ్యని తీసుకురావాలి హాస్పిటల్కి వెళ్ళి. అందుకని మేము ఇక్కడ హైదరాబాద్ ఉండాల్సి వచ్చింది, లేకపోతే మేము ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. సో ఇంటి దగ్గర కూడా కొంచెం మీడియా ఒత్తిడి బాగా ఎక్కువగా ఉందని చెప్పని అంటున్నారు, అందుకని తను కూడా నేను రానంటుంది ఇంటికి. అందుకని తను ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా విష్ణుమాయ టెంపుల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడే ఒక వీడియో చూసాం జరిగింది యూట్యూబ్లో. ఆ వీడియోలో ఏముందంటే ట్రైన్లో నుంచి వర్షిని దూకి వెళ్ళిపోయిందని చెప్పని, తను వెళ్ళిపోయింది లేదు కనబడట్లేదని చెప్పని, మా దగ్గర లేదు మేము ఏదో దాస్తున్నామని, విష్ణు అన్నయ్య ఏదో మమ్మల్ని ఎక్కడికో తీసుకొచ్చి దాచేసి
ఏదో గేమ్ ఆడుతున్నాడు అని చెప్పని చెప్పడం జరిగింది ఆ వీడియోలో. అలాంటిది ఏం లేదు. మీరు చూస్తున్నారు కదా వర్షిని, మా చెల్లి నాతోనే ఉంది. తనకి లేని ఐడియాని వాళ్ళు ఇస్తున్నారా, తనని మళ్ళీ వెళ్ళిపోమని చెబుతున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ వీడియో ఉంది, మీరు మాకు ఎంత సపోర్ట్ చేశారు. ఇప్పుడు మా చెల్లి రావడానికి కానీ మీకు దేనికైనా సరే మీరు ఎంత హెల్ప్ చేశారు. అలా ఉండాలి. అంతేగాని లేని వార్తని ఉన్నట్టుగా ఒక మనిషికి లేని ఆలోచన క్రియేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను ఇలాంటి అసత్య ప్రచారాలు మాత్రం చేయొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ మీడియా తరపు నుంచి. నెంబర్ 1 ఛానల్ నుంచి నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. కాబట్టి ఇలాంటి అసత్య వార్తలు కూడా ఎవరు నమ్మొద్దు. నేను ఆల్రెడీ ఆ ఛానల్లో కామెంట్ కూడా పెట్టాను, నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను, నేను వర్షిని వాళ్ళ అన్నయ్య అని చెప్పని. కాబట్టి ఇలాంటి అసత్య వార్తలు మీరు ఎవరు నమ్మకూడదని నేను ముఖ్యంగా ఆడియన్స్ని కానీ అందరి ప్రజల్ని మాత్రం కోరుకుంటున్నాను. మీ చెల్లిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? తన లైఫ్ జర్నీ అనేది ఏ రకంగా మీరు ఒక బ్రదర్గా? ఈ ఛానళ్ళ ద్వారానే నాకు చాలామంది గురువులు కూడా పరిచయం అయ్యారు. తన కడుపులో అయితే మందు ఉంది, మేమైతే క్యూర్ చేస్తామని చెప్పని అన్నారు. అలాగే ఆధ్యాత్మికంగా వశీకరణం అనేది కూడా జరిగిందని చెప్పని అన్నారు. కేరళ దగ్గర విష్ణుమాయ టెంపుల్ అని ఉంది, ఆడికి తీసుకెళ్తే దైవోదంగం వాడికి ఆల్రెడీ ఫోన్ చేస్తే వాళ్ళు నిజంగానే ఉంది అన్నారు. తన జాతకం అవన్నీ చూసి మొత్తం అన్నీ కనుక్కున్నారు. ఫోటో కూడా చూసి ఆల్రెడీ ఉంది, జరిగింది, మీరు రావాలని పూజకి అని చెప్పి అన్నారు. తనను కూడా అక్కడికి తీసుకెళ్ళి పూజ అది కూడా చేపిద్దాం అనుకుంటున్నాము. దానికి విరుగుడుగా అన్నీ చేపిద్దాం అనుకున్నాం. అలాగే సైకాట్రిస్ట్ని కూడా చూపించి తను ఎలాగైనా సరే మామూలు స్థితికి తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నాం. ఈ ఘటన ద్వారా శ్రీవర్షిని లాంటి యువతులకు, చెల్లెళ్ళకు మీరిచ్చే మెసేజ్ ఏంటి? భక్తి అనేది ఇంటి వరకే ఉండాలి. అది ఇలా బయటికి వెళ్ళిపోయి ఆ గురువులు కానీ అఘోరాలు కానీ ఎవరి మీద ఉండకూడదు. అది ఉన్నా కానీ అది అంతవరకే ఉండాలి, మళ్ళీ ఇంటికి మోసుకురాకూడదు. ఆ ఆలోచనలోనే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోకూడదు. వాళ్ళందరికీ నేను ఇదే చేస్తున్నాను. నా చెల్లిలాగా నా ప్రతి చెల్లెలి ఇలా అవ్వకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ శ్రీహర్ష, థ్యాంక్ యూ శ్రీవర్షిని. మీరు ఇలా ఎత్తుక్కుంటూ హైదరాబాద్ దాకా వస్తారని మాత్రం నేను అసలు అనుకోలేదు. మీరు సడన్గా నేను షాక్ అయిపోయాను. మీరు ఇలా హైదరాబాద్ హోటల్ ముందు ఇలా కనపడంగానే. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. సో మమ్మల్ని గమనించి ఇంటర్వ్యూ చేయడానికి ఇంత దూరం విజయవాడ నుంచి మీరు హైదరాబాద్ వచ్చినందుకు థ్యాంక్స్ టు నెంబర్ 1 ఛానల్. మొత్తానికైతే మనం చూసాం శ్రీవర్షిని అలాగే శ్రీహర్ష వారి యొక్క ఆలోచన, వారి యొక్క మాట తీరు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. తను కూడా ఒక ట్రాన్స్లో పడి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయింది. దానికి శ్రీవర్షినిదే తప్పు పట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. లేడీ అఘోరి ఏ రకమైనటువంటి తనను మార్చింది అనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కూడా కొన్ని ఛానల్స్లో వస్తున్నటువంటి ఆ యొక్క లైవుల్లో అమ్ముడుపోయారు, లేకపోతే రకరకాల ప్రచారాలు చేస్తున్నటువంటి మీడియా సంస్థలకు కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా నెంబర్ 1 న్యూస్ ఒకటే చెప్తుంది. ఒక ఆడపిల్ల జీవితాన్ని రోడ్డును పాలు చేయకూడదు. ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్లు చెప్పడం అనేది మీడియాకు ఒక సంస్కారమైనటువంటి పని. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా అనేది ఒక పిల్లర్, మెయిన్ పిల్లర్ అన్నమాట. అలాంటి వ్యవస్థను ఈ రకంగా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. వారిని రకరకాల టార్చర్ పెడుతున్నారు. ఫోన్లు ఎత్తకపోతే ఇష్టం వచ్చినట్లు వారి కథనాలు ప్రచారం చేయటం అనేది కూడా భావ్యం కాదు. తను లైఫ్ ఎంతో ఉంది, ఇప్పుడు 23 ఏళ్ళే. తన జీవితాన్ని మార్చుకుని నేను తప్పు చేశాను, నేను నా జీవితాన్ని మార్చుకొని దానికి తగ్గట్టుగా నా కుటుంబ సభ్యుల దగ్గరికి నేను చేరాను కాబట్టి తను హ్యాపీగానే ఫీల్ అవుతుంది. కాకపోతే ఎక్కడో నేను తప్పు చేశాననే బాధ కూడా తనలో ఒక రకమైనటువంటి ఆలోచన, ఎవరికైనా మనసాక్షి అనేది ఉంటుంది కాబట్టి తను కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి దయచేసి ఈ శ్రీవర్షిని మాటలు విన్నటువంటి వారు కానీ అలాగే శ్రీహర్ష మాటలు విన్నటువంటి వారు కానీ మా ఛానల్ ద్వారా విన్నపం ఏంటంటే, అనవసరంగా నువ్వు తప్పు చేసావు అని అనవద్దు. తను మారుతుంది, ఖచ్చితంగా మారాలి. ఎందుకనంటే కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులకు కడుపు కోత అనేది, రోదన అనేది, వేదన అనేది కలిగించకూడదు ఎవరైనా సరే, అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి. దీనికి సంబంధించి చాలా అది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకోవాలి. ఏదో ఒక ట్రాన్స్లోనో ఒక మాయలోనో మనం ప్రలోభాలకు గురైపోయి రకరకాల నిర్ణయాలు తీసుకుంటే వారి జీవితానికి అర్థం అనేది ఉండదు. కాబట్టి మా ఛానల్ ద్వారా కూడా శ్రీవర్షినికి మేము
చెప్పేది ఒకటే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. గతం గతః, పాస్ట్ ఈజ్ పాస్ట్. భవిష్యత్తు ఏంటి, మనం ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్గా తీసుకొని తన జీవితానికి ఒక మంచి పునాది వేసుకోవాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి మేము వారిని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సందర్భంలో అసలు ఎన్నో ఛానల్స్ తిరిగినటువంటి సందర్భం అయినా కూడా ఎక్కడా వారికి అవకాశం ఇవ్వాల. కానీ మేము ఉన్నది ఉన్నట్లు ప్రచారం చేయటం, వారి యొక్క తల్లిదండ్రులతో స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వారు ఒకటే చెప్పారు, మీ ద్వారా వాళ్ళని ఫైండ్ అవుట్ చేయండి. దానికి సంబంధించి విష్ణు గారు కూడా, ఆయన పాత్ర కూడా చాలా ముఖ్యం. నిజంగా మా నెంబర్ 1 న్యూస్ తరఫున ఆయనకి హ్యాట్సప్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ఆయన లేకపోతే శ్రీవర్షిని ఆ యొక్క కబంధ హస్తాల్లో, ఏదైతే లేడీ అఘోరి కబంధ హస్తాలు చెర నుంచి మాత్రం శ్రీవర్షినికి విడుదల దక్కేది కాదు, విముక్తి పొందేలాగా ఉండేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సమాజంలో జరిగినటువంటి తప్పుని వేలెత్తి చూపించకుండా తను సపోర్ట్ చేద్దాం. తనకి ఏ రకమైనటువంటి ఒక మంచి సమయం ఇచ్చి అవకాశం ఇచ్చి చూడాలి. తను మారుతుంది, మారుతానని చెప్పింది కూడా. కాబట్టి వారి కుటుంబానికి కూడా మేము ఒక అప్పీల్ చేస్తున్నాం, బంధువులకి అప్పీల్ చేస్తాం, పబ్లిక్ కూడా. ఓకే, ఇది ఎలా జరిగింది అలా జరిగింది అనేది కాకుండా అట్లా వద్దు, దయచేసి అర్థం చేసుకుంటారని మా ఛానల్ ద్వారా విన్నపం. హైదరాబాద్ మేము వచ్చినటువంటి సందర్భంలో వీరు మాట్లాడినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా టీం అంతా, మా క్రూ అంతా విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరి వీళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఇంటర్వ్యూ తీసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.